రామాయణం. రామాయణం భారతీయ వాంగ్మయంలో ఆదికావ్యంగానూ, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగానూ సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతం భాషలో రచించబడింది. త్రేతాయుగం కాలంలో ఇందులోని చరిత్ర జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు. భారతదేశంలోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాలనందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనేషియాలోని బాలి దీవిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధం. 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మం చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగిఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని, సేవకులు, మిత్రులు, రాజు, ప్రజలు, భగవంతుడు, భక్తుడు, వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరిస్తారు. వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇతర భారతీయ భాషలలో తులసీదాసు రామచరిత మానసము, కడి బోలి, కంబ రామాయణము, తమిళం రంగనాథరామాయణం, రామాయణ కల్పవృక్షము, మందరము, తెలుగు వంటి అనేక కావ్యాలు ప్రాచుర్యం పొందాయి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వాలు అంతర్గతంగా నున్న పురాణాలు, కథలు, కావ్యాలు, పాటలు అన్ని భారతీయ భాషలలోనూ లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింపబడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయంగా చాలామంది కవులు స్మరిస్తారు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కావ్యం రామాయణం సీతాయాశ్చరితం మహత్. పౌలస్త్య వధమిత్యేవ చకార చరితవ్రత. రామాయణము ప్రధానముగా సీతారాముల పుణ్యచరితము. ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా. పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం. రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. రామనామము సకల పాపహరమని, మోక్షప్రదమని పలువురి నమ్మిక. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః. తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది. రామ నామములో అష్టాక్షరీ మంత్రము ఓం నమో నారాయణాయ నుండి రా బీజాక్షరము, పంచాక్షరీ మంత్రము ఓం నమఃశివాయ నుండి మా బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మికవేత్తల వివరణ. 3 మార్లు రామ నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఉత్తర పీఠికలో చెప్పబడింది. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి, దార్శనికుడు, తపస్వి, ప్రజలకు మార్గదర్శకుడు, సంస్కర్త, కార్యాచరణవేత్త. ఒకనాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. కహను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కః చ వీర్యవాన్. ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ సత్యవాక్యో దృఢవ్రతః. ఈ కాలంలో, ఈ లోకంలో గుణవంతుడు, యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగలిగినవాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరువనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు ఎవడైనా ఉన్నడా? ఉంటే వాని గురించి చెప్పు అని అడుగుతాడు. అవియే కాక అన్ని భూతములయందు దయ కలవాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు. అలా 16 గుణములు చెప్పి అవన్నీ ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నడా అని వాల్మీకి మహర్షి అడుగుతాడు. అప్పుడు నారదుడు ఇట్లా చెబుతాడు. మహర్షి, మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవము. ఇక మామూలు మనుష్యులు సంగతి చెప్పనేలా. కాని అలాంటి ఒక మనుష్యుని గురించి నేను మీకు చెపుతాను అని ఈ విధముగా చెప్పనారంభించెను.
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన అపారమైన శక్తి కలవాడు, సంకల్పశక్తి కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువుని నిగ్రహించగల్గినవాడు, ఈ ప్రపంచాన్ని అంతటిని పోషించగల్గినవాడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం ఉన్నవాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువయ అని సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పనారంభిచెను. సుమారు 100 శ్లోకములలో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పెను. అప్పుడు వాల్మీకి మహర్షి అమితానందభరితుడయ్యెను. పటిక బెల్లం తిన్నవాని నోటికి తీపి ఎలా నిలిచి ఉంటుందో అలా ఆయన హృదయమంత రామాయణం నిండిపోయెను. ఆ మరునాడు ఆయన తన శిష్యుడు భరద్వాజునితో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను. మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ శాశ్వతీస్సమా యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓరీ కిరాతకుడా, క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి. శోక పరితప్త హృదయముతో ఆయన ఉచ్చరించిన ఈ మాటలు ఛందోబద్ధముగా నున్న మొదటి శ్లోకమని, అది రామాయణం వినుటవలన తటస్థించెనని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి శ్రీరామచరిత్రను కావ్య రూపమున రచింపుమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను. యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. రామాయణ మహాకావ్యం శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం పుంసాం మహాపాతక నాశనం. బాలకాండ, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జననము వివరించాము. కావ్య విభాగాలు, సంక్షిప్త కథ. రామాయణ మహాకావ్యము 7 కాండములు, భాగములు గా విభజింపబడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి 6 కాండలు, మొత్తం 24,000 శ్లోకములు, శతకోటి అక్షరములని కూడా చెబుతారు. 7వ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్థము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉపభాగములు, సర్గ లు. బాలకాండ 77 సర్గలు, కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కళ్యాణము. అయోధ్యకాండ 119 సర్గలు, కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము. అరణ్యకాండ 75 సర్గలు, వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము. కిష్కింధకాండ 67 సర్గలు, రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలివధ, సీతాన్వేషణ ఆరంభము. సుందరకాండ 68 సర్గలు, హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట. యుద్ధకాండ 131 సర్గలు, సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము. ఉత్తరకాండ సీత అడవులకు పంపబడుట, కుశలవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి. కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.